కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ని సెంట్రల్ జైలుకి వస్తారు. అందులోనూ కుర్రోడు పెళ్లిలో ఉండాల్సిన వాడిని తీసుకొచ్చి జైల్లో పడేశారు కదరా చెత్తనాయలారా అని తిడుతూ ఉంటాడు. ఇక జైల్లోకి వెళ్ళిన అట్మాస్ఫియర్ అనేది ఎంత గోలగా ఉంటుందంటే స్కూల్లో కిండర్ గార్డెన్ ఎంత గోలగా ఉంటుందో దానికి డబుల్గా ఉంటుంది. అక్కడ చేసే ఖైదీలు గోల. ఇక్కడ ఒక ముసలైన వీళ్ళు చేసే ఆట లాగాలంటే బాయ్ రావాల్సిందే అని తన మీసం తిప్పుతూ ఒక హీరో టైప్లో ఇంట్రడక్షన్ ఇస్తాడు. అప్పుడే మూవీలో హీరో కాని మెయిన్ హీరో మన లడ్డు సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇక లడ్డు రావడంతోనే ఆ జైలు మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్లో అయిపోయి లడ్డును చూసిన మిగతా ఖైదీలందరూ గజగజ వణుకుతూ ఉంటారు. ఇంకా అక్కడ కొత్తగా వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్ అసలు ఏంటి లడ్డు ఏం చేశాడని అతని దగ్గరికి వచ్చి మర్డర్ చేసావా, మత్తు పదార్థాలు అమ్మావా, ఇంకేమన్నా చేసావని అడిగితే లడ్డు ఫ్రెండ్షిప్ చేశారా అంటాడు. అక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తూ మ్యాడ్ వన్ లో ఉన్న క్యారెక్టర్స్ అందరినీ చూపిస్తూ వాళ్ళు కూడా ఈ సెకండ్ పార్ట్ లో కంటిన్యూ అవుతున్నట్టు వాళ్ళ డైలాగ్స్ తో మూవీ టైటిల్ స్టార్ట్ అయ్యి 3 years తర్వాత అని ఒక పల్లెటూరులో డీడీని చూపిస్తూ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ డీడీ పార్ట్ 1 లో ప్రెసిడెంట్ కావడంతో ఎలాగైనా సరే ప్రెసిడెంట్ కావాలని ఆ ఊర్లో సర్పంచ్ గా పోటీ చేసి కేవలం 8 ఓట్లు రావటం వల్ల అతను ఓడిపోతాడు. కానీ డీడీ చేసే పనులు మాత్రం అక్కడ ఏ చిన్న సెలబ్రేషన్ అయినా సరే ఊరు నిండా ఫ్లెక్సీలు కట్టుకొని తన తాను పబ్లిసిటీ చేసుకుంటాడు. అప్పుడే డీడీకి ఒక కాల్ రావడంతో తన ఫ్రెండ్ అశోక్ని కలవడానికి హైదరాబాద్ వస్తాడు. హీరో లెవెల్లో అశోక్ కోర్టులోకి ఎంట్రీ ఇస్తాడు. ఇది చూసిన కృష్ణ భగవాన్ బాగుంది ఎంట్రీ, ఎలా అయితే జారుకుంటూ వచ్చావో అలా అని వెనక్కి వెళ్ళి అంటంతో సారీ సార్ అని హీరో బోన్లోకి వెళ్ళి నుంచుంటాడు. అక్కడ తన మేనత్తకి అశోక్ వాళ్ళ ఫాదర్ ఆస్తి మొత్తం రాసిచ్చేసాడని ఒక 3 నెలల పాటు ఈ కేసు వాయిదా అని చెప్పి మళ్ళీ ఆ కేసును వాయిదా వేస్తాడు. అశోక్ తన ఖర్చుల కోసం తన తరపున వాదిస్తున్న లాయర్ దగ్గరే ₹1,00,000 తీసుకొని మూడో హీరో అయిన మనోజ్ని కలవడానికి వస్తాడు. మనోజ్ చాలా కామెడీగా ఒకరోజు బార్కు వచ్చి ఫుల్గా తాగి డబ్బులు కట్టపోవడంతో ఓనరు ఒకరోజు బార్ టెండర్గా పనిచేయమంటాడు. ఇక మనోజ్ ఆల్రెడీ ఫ్లర్టింగ్ స్కిల్స్ ఎక్కువ కదా, అమ్మాయిలు కనపడితే తన సాడ్ లవ్ స్టోరీస్ని వచ్చిన అమ్మాయిలందరికీ చెప్తూ వాళ్ళు ఇంకా ఎక్కువ మందు తాగేలాగా ఆ బిల్లు ప్రాఫిట్స్ని పెంచుతాడు. ఇక దీంతో ఆ ఓనర్ కూడా ఏమనకుండా అక్కడే సెట్ అయిపోమని చెప్తాడు. మనోజ్ లవ్ స్టోరీ ఏమైందని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అడిగితే తాను నోటు దోల వల్ల తన రిలేషన్ని తనే చెడగొట్టుకున్నాడని జరిగిన విషయం మొత్తం ఆ ఇద్దరు హీరోలకి చెప్తాడు. అసలు వీళ్ళ ముగ్గురు ఇక్కడ కలవడానికి గల కారణం మన మెయిన్ హీరో అయిన లడ్డు పెళ్లి జరుగుతుంది. లడ్డు వీళ్ళ ముగ్గురిని పిలవకుండా పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళ ఫ్రెండ్ పిలవకపోయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే అని ముగ్గురు ఫిక్స్ అయిపోయి ఇక్కడ లడ్డూని చూపిస్తూ ఉంటారు. లడ్డూని పెళ్లి కొడుకుని చేసి అతని చుట్టుపక్కల ఉన్న మేనత్తలు అత్తలు ఇంత మంచివాడు మాకెందుకు దొరకలేదు, ఈ పెళ్లికి సెట్ అవ్వకపోయి ఉంటే గనక మా కూతురునిచ్చి పెళ్లి చేస్తాం మా కూతురిచ్చి పెళ్లి చేస్తామని గొడవ పడుతూ ఉంటారు. ఇక ఆ జైల్లో పరిచయమైన కాలేజ్ ఫ్రెండ్స్ ఎందుకన్నా మనం మీ ఫ్రెండ్స్ని పెళ్లికి పిలవలేదని అడిగితే ఏంద్రా పిలిచేదని బాగా డబ్బున్న అమ్మాయితో లడ్డూకి పెళ్లి చూపులు ఫిక్స్ అవుతాయి టైప్ కాల్లో. అయితే లడ్డు చాలా బుద్ధిమంతులాగా తనకి ఏ అలవాట్లు లేవని చెప్పి అమ్మాయికి ఫుల్ కోతలు వస్తాడు. అప్పుడే డీడీ చేతులు మందు బాటలు పట్టుకొని లడ్డు రారా అని విసిగించి అమ్మాయి మీ పక్కన ఎవరో ఉన్నారండి అంటున్నా కూడా లడ్డు లేదండి ఎవరో లేరండి ఇది కాల్లో వచ్చిన గ్లిచ్ అండి అని కవర్ చేస్తూ ఉంటే ఈ తన ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి ఒకళ్ళు సిగరెట్ ఒకళ్ళు మందు ఇంకొకళ్ళు ఆ పెళ్లి కూతురు ఫ్లడ్ చేస్తుంటే సారీ అండి అయిపోయిందని చెప్పి ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. దీని కారణంగానే లడ్డు వాళ్ళ ముగ్గురిని పెళ్లికి పిలవడు. ఏదైతే జరగకూడదు అనుకుంటాడో అదే జరిగిద్ది. వాళ్ళ ముగ్గురు ఎంట్రీ ఇచ్చి ఎందుకురా మామ మన పెళ్లికి పిలవలేని అడిగితే నేను స్పీడ్ పోస్ట్ చేశానురా మీకు అందలేదేమో అని కవర్ చేస్తుంటే లడ్డు డీడీ అసలు పోస్ట్ ఆఫీస్ లేని ఊరు నుంచి నువ్వు మాకు స్పీడ్ పోస్ట్ చేసేవరా అని చెప్తాడు. ఇక నిజం తెలిసిపోయిందని లడ్డు ఓపెన్ అయిపోయి మీ ముగ్గురు వచ్చి ఏ చెత్త పనులు చేసి నా పెళ్లి చెడగొడతారో అని నేను పిలవలేదురా, అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనటంతో అందులోనూ అసలు విషయం ఏంటంటే లడ్డు పెళ్లి అవ్వట్లేదని అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయం కనుక ఈ ముగ్గురు తెలిస్తే ఇక పెళ్లి అయినట్టే. ఇక ఆ విషయం ఈ విషయం చెప్పి లడ్డును కూల్ చేసి వీళ్ళతో పాటు ర్యాపిడో రఘు అనే కుర్రోని తీసుకొస్తారు. ఇప్పటిదాకా అతను విలేజ్ మ్యారేజ్ చూడలేదనటంతో నీ పెళ్లి చూపిద్దామని తీసుకొచ్చారా అని చెప్పి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. స్నానం చేసి వచ్చిన లడ్డు వాళ్ళ నాన్న అప్పుడే హాల్లో టవల్ ఇప్పి డాన్స్ వేస్తూ ఉంటే కిందకి చూసిన డీడీ చిన్నానా అని లేదు లేదు మళ్ళీ పైకి చూసి పెద్దనానా అంటాడు. ఇక లడ్డు వచ్చి వాళ్ళ నాన్న తిట్టి లోపలికి పంపించి వీళ్ళ కాలేజీలో ఇంకో ఫ్రెండ్ కూడా ఉంటాడు కదా శివ, అతను కూడా వచ్చి ఉంటాడు. ఇతను చేసే పనులన్నీ చాలా వైలెంట్ గా ఉంటాయి. మాట్లాడితే మర్డర్ చేసి జైలుకి వెళ్ళినా అంటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే డీడీ లడ్డు దగ్గరకు వచ్చి మామ అసలు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా అని, నీ బామ్మర్ది ఇలా అనుకుంటున్నాడు, వాళ్ళ నాన్న ఇలా అనుకుంటున్నాడు, మీ అత్తగారు ఇలా అనుకుంటున్నారు, పెళ్లి కూతురు ఇలా అనుకుంటుంది, వీళ్ళ యాటిట్యూడ్ చూస్తే పెళ్లి ఆపేటమరా, పెళ్లి ఆపేద్దాం అంటూ ఉంటాడు. అసలుకే అవగాహన పెళ్లి అవుతుంది ఏంద్ర బాబు నీ గోళ అని
అశోక్ మనోజ్ కూడా వచ్చి పెళ్లి కూతురిని అతనికి పరిచయం చేయమంటారు. పెళ్లి కూతురిని పరిచయం చేయడానికి ఆ రూమ్ లోకి వెళ్ళిన వీళ్ళ ముగ్గురికి పెళ్లి కూతురు చెల్లి, అసలు నీకు ఆ లడ్డుగాడు ఎలా నచ్చాడు, నీ వెంట పడని అబ్బాయి అంటూ లేడు, ఎందుకు వెళ్ళి ఇలాంటి పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి అడుగు. ఇదంతా విన్న డీడీ లడ్డూతో పెళ్లి ఆపేయాల్సిందే అంటాడు. వారు నువ్వు ఆగరా బాబు అని చెప్పి పెళ్లి కూతురికి తన ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాడు. ఇక ఆ రోజు నైట్ లడ్డూకి అమ్మాయికి రిసెప్షన్ వస్తుంది. ఇక లడ్డు ఎంత కన్ఫ్యూజ్ అవుతాడంటే పెళ్లి కూతురు నోట్లో స్వీట్ పెట్టి పేరు చెప్పు నాయన అంటే స్వీట్ పెట్టి సోంపాపిడి అంటాడు. అలానే కాళ్ళకి దండం పెట్టంటే పెళ్లి కూతురు కాళ్ళకి దండం పెడుతూ ఉంటాడు. కాదు పంతులు గారి కాళ్ళకని. ఇంకా ఆ పెళ్లి కూతురు తమ్ముడు బావగారి కాళ్ళు గడుగునానా అంటే వాడు ఇష్టం వచ్చినట్టు తిట్టి ఈ బట్టతలవాడు కాళ్ళు నేను గడగనని వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న ఈ మ్యాడ్ స్క్వేర్ గ్రూప్ పెళ్లి ఆపేయాల్సిందని గొడవ చేస్తుంటారు. ఇక గట్టిగా అరిచి లడ్డు ఏం జరిగినా జరగకపోయినా ఎవడు కాళ్ళు గడిగినా కడగపోయినా సరే ఈ పెళ్లి జరగాల్సిందే అని ఒక మంచి డీజే సాంగ్ తో పెళ్లి హడావుడి అంతా చూపించేస్తారు. ఇక్కడ ఈ ర్యాపిడో రఘు పెళ్లికి కావాల్సిన పనులన్నీ చేస్తూ లడ్డు రఘు నీకెందుకు ఈ పనులన్నీ అంటే మన పెళ్లి కదన్నా అని చెప్పి ఆ పెళ్లి పనులన్నీ చేసి లాస్ట్ కి పెళ్లి కూతురు లేపుకెళ్ళిపోతాడు. అయితే పెళ్లి అయిపోయిందనే బాధ లడ్డుకు తప్ప వాళ్ళ అమ్మా నాన్నకి ఇటు అమ్మాయి వాళ్ళ నాన్నకి అసలు ఏమీ ఉండదు. ఇక లడ్డు వాళ్ళ నానైతే కుర్చీలో కూర్చొని పెళ్లి కూతురు వెళ్ళిపోతే నా కొడుకు మొహం చూడాలరా నవ్వుకుంటూ ఉంటాడు. అయితే ఈ పెళ్లికి లడ్డు ఫ్రెండ్స్ గోవాకి హనీమూన్ టికెట్స్ ఇస్తారు. ఇక్కడ డిప్రెషన్ లో ఉన్న లడ్డుని కూల్ చేయడానికి పెళ్లి తర్వాత వెళ్తే హనీమూన్ మావా, పెళ్లి క్యాన్సిల్ అయ్యి వెళ్తే ఇది బ్యాచిలర్ పార్టీ అని చెప్పి లడ్డు మూడ్ ని కొద్దిగా మార్చడానికి గోవాకి తీసుకెళ్తారు లడ్డుని. ఈ గోవాకు వచ్చే ముందు వాస్కోడి గామా ఇండియాని కనిపెట్టినప్పుడు తన మెడలో ఒక లాకెట్ ఉంది. ఆ లాకెట్ విలువ ఎన్నో కోట్లు ఖరీదు చేస్తుంది. అది గోవా మ్యూజియం లో ఉంటే వీళ్ళని దాన్ని దొంగతనం చేయడంతో గోవా మొత్తం హై అలర్ట్ లో ఉంటుంది. ఆ కేసుని సత్యం రాజేష్ పోలీస్ క్యారెక్టర్ వేస్తూ ఉంటాడు. అతనికి అప్పచెప్తారు. అయితే ఈ పోలీసు చాలా తిక్క క్యారెక్టర్ అనమాట. అతను చేసే పనులు ఎంత తిక్క పనులు అంటే 6 నెలల క్రితం ఒక టెర్రరిస్ట్ ని పట్టుకుంటే అతని ఎదురుగా గన్ను పట్టుకొని వాడు సార్ షూలేస్ ఊడిపోయి అంటంతో ఆ గన్ను వాడి చేతికి ఇచ్చి ఆ టెర్రరిస్ట్ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఈ పోలీస్ కి ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అతను ఏది చెప్తే అది కరెక్ట్, ఏది చెప్తే అది రైట్. అప్పుడే ఇక ఎయిర్పోర్ట్ లోంచి బయటకు వస్తున్న హీరోస్ ని ఈ సత్యం రాజేష్ ఆపి దొంగతనం జరిగింది దానికి మీరైనా కారణం అని అడుగుతుంతో అసలుకే వీళ్ళు మ్యాడ్ స్క్వేర్ కదా, వీళ్ళు చెప్పిన సమాధానానికి ఈ పోలీస్కే మైండ్ పోయి వెళ్ళిపోండ్రా మీరు, మళ్ళీ దొరకకుండా ఉండరు, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పి పంపించేస్తాడు. ఈ గోవాలోకి వచ్చిన వీళ్ళు కార్ రెంట్ తీసుకోవడానికి వెళ్తున్న టైంలో ఈ కాస్ట్లీ జ్యువెలరీ కొట్టేసిన ఆ ఇద్దరు దొంగలు ఇక్కడే కార్ రెంట్ తీసుకోవడానికి వచ్చి హీరోలకి డాష్ ఇవ్వడంతో వీళ్ళు సారీ చెప్పుకొని వెళ్ళిపోతారు. ఇక గోవా రోడ్లని ఎంజాయ్ చేస్తూ ఆ గాలిని పీల్చుకుందాం అని లడ్డు కార్ విండో డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తే బీర్ సీసాతో అతను తలపగల కొడతారు. వాడెవడో ఎలా ఉందిరా గోవా అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ తన కాలేజీని అమ్మేసుకొని ఈ గోవాలో హనీమూన్ కపుల్స్ కి ఒక మంచి స్పాట్ ఇవ్వాలని ఈ హోటల్ని కట్టుకొని ప్రశాంతంగా ఉంటాడు. అప్పుడే ఈ మ్యాడ్ టీం అంతా అక్కడికి వస్తారు. వీళ్ళని చూసిన ప్రిన్సిపల్ మీరెందుకు వచ్చారా అని చెప్పి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇక లడ్డూకి అలా జరిగింది, సో వాడి కోసమే గోవా వచ్చాం సార్ అని చెప్పడంతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ ప్రిన్సిపల్ కూడా వాళ్ళకి రూమ్ ఇస్తాడు. ఇక వీళ్ళు గోవాలో ఎంజాయ్ చేస్తారు. మామూలుగా ఉంటుంది వాళ్ళ ఎంజాయ్మెంట్. ఈ ఎంజాయ్మెంట్ అంతా చేసి డీడీకి మత్తు ఎక్కట్లేదురా మామ అంటంతో మనోజ్ ఓ ఫారినర్ దగ్గర ఒక ఉండ కొనుక్కొని వస్తాడు. అప్పుడు ఈ పోలీస్ సత్యం రాజేష్ కూడా రావడంతో ఆ ఉండని మనోజ్ జోబులో దాచిపెడతాడు. ఏంటి దాస్తున్న బయటికి తీయని ఆ ప్యాకెట్ లో ఉండని పోలీస్ నోట్లో వేసుకొని ఒరే కొబ్బరి ఉండిక ఇంత టెన్షన్ పెట్టావు సిల్లీ ఫెలోస్ అని చెప్పి తిట్టి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఖర్చు మొత్తం అశోక్ పెట్టుకుంటూ ఉంటాడు. 20,000 ఇచ్చి కొబ్బరి ఉండి కొన్నావరా అని మనోజ్ మీద కోపడతాడు. ఇక లడ్డు వైఫ్ లేచిపోయిందని చెప్పి ఆ హోటల్లో వాళ్ళందరికీ టాంటావ్ చెప్పడంతో ఫ్రస్ట్రేషన్ అయిన లడ్డు వాళ్ళ హీరోస్ తో గొడవ పడుతూ ఉంటే అశోక్ వచ్చి మామ ఇక్కడ హనీమూన్ ఐలాండ్ ఉంది, సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పెద్ద పార్టీ జరుగుతుంది, ఇక్కడ గనక నువ్వు వెళ్ళావంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అని చెప్తాడు. ఆ వాస్కోడి గామా లాకెట్ ని దొంగతనం చేసిన ఆ ఇద్దరు దొంగలు కూడా ఈ హనీమూన్ ఐలాండ్కి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక ఇక్కడికి వచ్చిన వీళ్ళకి లైలా అనే అమ్మాయి డాన్స్ వేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి లడ్డూకి తెగ నచ్చుతుంది. ఇక అమ్మాయితో డీల్ మాట్లాడటానికి మనోజ్ వెళ్ళి డీల్ సెట్ చేస్తాడు. ఇక్కడ శుభలేఖ సుధాకర్ బాబాయ్ విలన్ కి రైట్ హ్యాండ్ అక్కడికి వచ్చి ఈ లాకెట్ దొంగతనం చేసి వీళ్ళు అద్దెకి తీసుకున్న కారులో ఆ లాకెట్ ఉందని చెప్పి కార్ కీస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అయితే ఈ విలన్ గ్రూప్ కి కార్ కీస్ ని వ్యాలెట్ లో ఇస్తే ఆ కార్ కనపడదు. ఇక ఆ విషయం తెలిసిన విలను, ఈ మూవీలో విలన్ ఎవరు తెలుసు కదా సునీల్, ఆ దొంగతనం చేసిన ఇద్దరిని గన్తో కాల్చి చంపేస్తాడు. పాపం లడ్డు ఎలా ఉన్నాడో అని వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటే తన బాధ చూడలేక లడ్డు వాళ్ళ నాన్న అప్పుడే అక్కడికి వస్తాడు. ఇక్కడేమో లడ్డు మనోజ్ సెట్ చేసిన లైలాతో ఆ లైలాతో బెడ్రూమ్ లో ఉండి అమ్మ లేరు నాన్న లేరని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదిరిపోయే డిస్ట్ ఏంటంటే ఆ అమ్మాయికి
ఒక 50,000 ఇచ్చి లడ్డుతో కాసేపు మాట్లాడంతే వాడిని ఏమి చేయడని చెప్పి గదిలో పంపిస్తాడు ఆ లైలాని. ఇక అప్పుడే లడ్డు వాళ్ళ నాన్న కూడా రావడంతో ఇక లడ్డు మీద సీరియస్ అయ్యి ఏం పనులు చేస్తున్నారా మీరని నేను చంపేస్తాను గొడవ పడుతుంటే విలన్ టీం మొత్తం ఆ హోటల్ ని రౌండ్ అప్ చేస్తారు. హీరోస్ వాళ్ళ పేరు మ్యాడ్ అని చెప్తారు, విలన్ పేరు మ్యాక్స్ అని చెప్పి మ్యాడ్ మ్యాక్స్ అని ఇంటర్వ్యూ పడుతుంది. అలా విలన్ డెన్కి తీసుకువెళ్ళిన హీరో గ్రూప్ అందరినీ ఆ లాకెట్ విషయం గురించి మొత్తం చెప్తాడు. అంతేకాకుండా వీళ్ళు ఆ ఐలాండ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న పార్కింగ్ అతను సేమ్ కారు నెంబరు ఒకటి తేడా ఉండటంతో అక్కడ ఉన్న కార్ పార్కింగ్ వ్యక్తి ఈ లాకెట్ ఉన్న కార్ కీస్ ని హీరో వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇక్కడ విలను అసలు ఆ లాకెట్ ఏం చేశారని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ లడ్డు ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు ఈ కాలేజ్ కుర్రోళ్ళకి. ఈ విలన్ కి ఒక పిచ్చి మెంటాలిటీ ఒకటి ఉంటుంది, ఎవరైనా ఏదైనా చెయ్యి అని చెప్తే అది చేయడు, క్వైట్ దానికి ఆపోజిట్ చేస్తాడు. అదే విలన్ కి మూవీలో మైనస్ పాయింట్ అవుతుంది. ఇదంతా అడుగుతున్న టైంలో లడ్డు వాళ్ళ నాన్న విలన్ ఇసుకిస్తాడు. అసలు మామూలుగా ఉండదు. ఓ రకంగా విలన్ కి టార్చర్ చూపిస్తాడు. హీరో గ్రూప్ అంతా చాలా తెలివిగా లడ్డు వాళ్ళ నాన్నని విలన్ దగ్గర ఇరికిచ్చి వీళ్ళు బయటకు వచ్చి సార్ మేము లాకెట్ ని ఎలా తీసుకొస్తాం అని చెప్పి హోటల్కి వస్తే వాళ్ళ ప్రిన్సిపల్ కూడా మీ వల్ల నా హోటల్ నాశనం అయిపోయిందిరా పోండి బయటికి పంపించేస్తాడు. ఇక లడ్డు వాళ్ళ నాన్న ఎలాగైనా బయటికి తీసుకురావాలని అసలు ఏం జరిగిందో ఆలోచించుకుంటే వీళ్ళు ఐలాండ్ నుంచి వచ్చేటప్పుడు లైలా కూడా ఆ కారులో ఉంది. సో ఖచ్చితంగా ఆ లాకెట్ ని లైలానే దొంగతనం చేసింది. మనోజ్ నువ్వే కదా అమ్మాయిని తీసుకొచ్చింది. అమ్మాయి రావడానికి మధ్యలో మీడియేటర్ తో మాట్లాడతాడు. ఆ మీడియేటర్ ఫోన్ చేసి లైలా ఎక్కడ ఉంది అడ్రస్ ఇవ్వరా అని అడిగితే వాడు ఒక అడ్రస్ ఇస్తాడు. హీరోలందరూ ఎస్ఐ డ్రెస్ వేసుకొని లడ్డుకు ఒకటికే మాత్రం హెడ్ కానిస్టేబుల్ డ్రెస్ వేసి తీసుకెళ్తారు. అది క్రిమినల్స్ గ్యాంగ్స్టర్స్ ఉండే ఒక పెద్ద కార్యాలు జరిగే కొంప. ఇక వీళ్ళు ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరితో పాటలు డాన్సులు వేసి ఉన్న రూములన్నీ ఎతికి లాస్ట్ గా ఒక రూమ్ వెతకడానికి వెళ్తారు. కానీ అక్కడే ఈ సత్యం రాజేష్ కూడా ఆ రూమ్ లో ఉండి లైలా లైలా అని చెప్పి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్తే ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో టెన్షన్ లో ఉన్న పోలీస్ అనే సంగతి మర్చిపోయి హీరోలు పోలీస్ అనడంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఈ ఎస్ఐ దగ్గర ఉన్న కానిస్టేబుల్ వచ్చి సార్ మనమే పోలీసులు అనడంతో హీరోలు అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. ఈ మ్యాడ్ స్క్వేర్ తెలిసిందే కదా, అసలు సంబంధం లేని సమాధానాలు అని చెప్పి హీరోలు అందరూ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుంటారు. ఇక తప్పించుకుంటూ ఒక ప్లేస్ కి వెళ్ళి నుంచున్నప్పుడు ఇక పోలీస్ పట్టేసుకుంటాడు అన్న టైంలో యాంతోనీ వచ్చి వీళ్ళందరినీ కాపాడి తీసుకెళ్తాడు. యాంతోనీకి ఈ విషయం ఎలా తెలుస్తుందంటే అతను పుట్టి పెరిగింది గోవాలోనే. సో వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ని అతను కాపాడుకో ఇంకెవరు కాపాడతారా అని వాళ్ళందరినీ తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో కూర్చోబెడతాడు. ఎందుకంటే యాంతోనీ వాళ్ళ నాన్న అక్కడే ఒక డాక్టర్గా పనిచేశాడు. సో అతను ఆ హాస్పిటల్ని చూసుకుంటూ ఉంటాడు. ఇక వీళ్ళని దగ్గర ఉన్న లడ్డు వాళ్ళ నాన్న వీళ్ళని విసిగిస్తాడు. అసలు మామూలుగా ఉండదు. అతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్తో మాట్లాడుతానే ఎటువంటి భయం లేకుండా స్వీట్లు తెప్పిండి హాట్లు తెప్పిండి అని ఒక పెద్ద డీల్ జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళి మిక్సీ పని చేయట్లేదని చెప్పి రెచ్చగొట్టి విలన్ని ఆ డీల్ని చెడగొడతాడు. ఇక హీరోస్ కి లైలా ఎక్కడ ఉందో సంగతి తెలుస్తుంది. అలా లైలాని వెతుక్కుంటూ ఒక పప్పులోకి వెళ్ళంగానే ఇక్కడే లడ్డు కాబోయే అమ్మాయి లేచిపోయింది కదా, ఆ ర్యాపిడో రఘుతో కనపడుతుంది. వాడు ఆ ర్యాపిడో రఘు లడ్డుని చూసి అన్న మన హనీమూన్కి వచ్చానన్న అంటుంటాడు. ఇది విన్న లడ్డుకి ఎక్కడ లేని కోపం వచ్చి ఆయన కొడుతూ ఉన్నప్పుడు డైరెక్ట్ అనుదీప్ అక్కడికి వస్తాడు. హీరో లెవెల్లో వచ్చి ఆ గొడవను ఆపి అసలు లవ్ అంటే ఎలా ఉండాలరా, అమ్మాయికి నచ్చితేనే ఏదేం చేయాల్సింది, ఆ అమ్మాయికి వాడు నచ్చాడు కాబట్టి నీ లవ్ని సాక్రిఫైస్ చేయాలని చెప్పి నా లవ్ ఎలా ఉంటుందని లైలాని తన లవర్గా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈ లైలా ఆ లాకెట్ తీసుకుని పారిపోకుండా అది తన దగ్గరే ఉంచుకుంటుంది. అయితే అసలు ఆ లాకెట్ తన దగ్గరికి ఎలా వచ్చిందో అని హీరోస్ కి మైండ్ బ్లాక్ అయిపోయే ఒక విషయం చెప్తుంది. అదేంటంటే లడ్డు బాగా తాగి ఆ లాకెట్ లైలా చేతికిచ్చి ఇది నేను కట్టేస్తున్నాను నీకు నాకు పెళ్లి అయిపోయిందని చెప్పి ఫుల్ మత్తులో ఉన్న అతను ఆ లాకెట్ ని లైలాకి ఇస్తాడు. చేసిందంతా చేసి తన నాటకం చేశారు అని లడ్డుని కొడుతూ ఉంటే అనుదీప్ వాళ్ళందరిని ఆపి రే ఏం మనుషులరా మీరు, అమ్మాయి కోసం వచ్చి ఐటమ్ డాన్సులు వేస్తూ ఉంటారు, జరగాల్సిన విషయం వదిలేసి హీరోని కొడుతూ ఉంటారు, మీరు వచ్చిన పని ఏంటి నక్లిసే కదా తీసుకొని వెళ్ళిపోండి అని పంపించేస్తాడు. అప్పుడే విలను వీళ్ళకి ఫోన్ చేసి బాయ్ అని అంటే డీడీ ఓకే బాయ్ అని పెట్టేస్తాడు. దీంతో కోపం వచ్చిందా విలను మళ్ళీ ఫోన్ చేసి బాయ్ అంటే మళ్ళీ కట్ చేస్తున్న డీడీని ఆపి ఒరే బాబు వాడు ఏం చెప్తున్నాడు విందాం ఆగరని విలను హీరోస్ అందరినీ తన డెన్కి తీసుకెళ్తాడు. వీళ్ళు మనోజు చాలా తెలివిగా సార్ ఇప్పుడు మీకు లాకెట్ దొరికింది మమ్మల్ని పంపిరుగా ఇక్కడే ఉంచుకుంటారంటే నువ్వే ఎవరు నాకు చెప్పడానికి పోండరా మీరు ఎక్కడి నుంచి పోండి అని పంపించేస్తూ ఉంటాడు. అయితే మనోజు ఇంకా ఎక్స్ట్రా మాట్లాడి వెళ్ళిపోమంటారా అని అడగడంతో ఎక్కడరా మీరు వెళ్ళేది కూర్చోండి అని చెప్పి మళ్ళీ కట్టేసి వాళ్ళని అక్కడే కూర్చోబెడతాడు. ఇక్కడ అద్దరిపోయి ట్విస్ట్ అనేది ఒకటి రివీల్ అవుతుంది.
అవుతుంది. ఆల్రెడీ డిఎస్పీ విలన్తో చేతులు కలిపి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఇక లాస్ట్ స్మగ్లింగ్ ఒక పెద్ద డీల్ కోసం ట్రై చేస్తూ లాస్ట్గా ఈ లాకెట్ని దొంగతనం చేపిస్తాడు. కానీ ఆ నలుగురు కుర్రోళ్ళలో ఒక సిబిఐ ఆఫీసర్ ఉన్నాడని చెప్పి విలన్కి ఫోన్ చేసి చెప్తాడు. యాంటోనీ ఆ సిబిఐ ఆఫీసర్ అనుకుని హీరోలందరూ అతని వైపు చూస్తే, ఒరే నేను ఇంజనీరింగ్ పాస్ అవ్వలేదు, ఇక పోలీస్ సెట్ అవుతాను రా బాబు, నేను కాదురా అంటంతో అశోక్ లేచి నుంచుంటాడు. అశోక్ ఆల్రెడీ మ్యాడ్ వన్లో తన పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది తన డ్రీమ్ అని చెప్తాడు. సో అతను పోలీసు సెలెక్ట్ అయ్యి అండర్ కవర్ కాప్గా సునీల్ని పట్టుకుంటే నీకు ఈ జాబ్ వస్తుందని చెప్పి అశోక్కి ఫస్ట్ ఈ కేసు అప్పచెప్తారు. ఇంకేముంది, హీరో ఫ్రెండ్స్ విలన్ గ్రూప్ మొత్తాన్ని కొట్టేసి పారిపోదాం అన్న టైంలో సిఏ రాజేష్ అక్కడికి వస్తాడు. రే ఎక్కడేం చేస్తున్నారు మీరు, అసలు ఎవరు ఇదంతా చేసింది, విలన్ పట్టుబట్టడానికి కారణం ఎవరు అడిగితే అశోక్ మా లడ్డుగాడని చెప్తాడు. అదేంటి మామ నువ్వు చేసి నా పేరు చెప్తున్నావంటే, అరే ఎటు నీ వైఫ్ వెళ్ళిపోయింది, నీ మీద అందరు సింపతిగా ఉన్నారు, నువ్వు గనక ఇలా చేసావని తెలిస్తే నువ్వు పబ్లిక్లో హీరో అయిపోతావరా అని చెప్తాడు. ఇక దీంతో లడ్డు కూడా రెచ్చిపోయి నేనేరా చేసిందని చెప్పి తొడలు కొట్టి గాల్లోకి ఎగురుతూ ఉంటాడు. ఇక విలన్ వెళ్తూ తనకు 3 బామర్దులు ఉన్నారని వాళ్ళు మిమ్మల్ని వదలరా అని చెప్పడంతో విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కింద లడ్డుని జైల్లో పెడతారు సేఫ్టీగా, అతనికి ఏం అవ్వకూడదని. ఒక 3 నెలలు జైల్లో ఉండు మామ, నేను రిలీజ్ చేపిస్తానని చెప్పి అశోక్ చెప్తాడు. ఇదంతా విన్న కాలేజ్ కుర్రోళ్ళు అన్న అసలు ఫ్రెండ్స్ వద్దు, ఫ్రెండ్షిప్ వద్దని కోపడుతూ ఉంటే లడ్డు అరే అలా అనకూడదురా, వాళ్ళంతా చేసింది నా కోసమే, ఆ అమ్మాయిని సెట్ చేసింది కానీ నా కోసమే కదా, నా ఫ్రెండ్స్ మంచి వాళ్ళరా అని మిమ్మల్ని అందరినీ జైల్లోంచి విడుదల చేపిస్తాను, ఇప్పుడే అశోక్తో మాట్లాడతానని చెప్పి ఫోన్ చేస్తాడు. కాలేజీ కుర్రోళ్ళ పాపం తెలియకుండా వచ్చేసాడు పోలీస్ స్టేషన్కి, నువ్వే రిలీజ్ చేయాలరా అని చెప్పి నా కేసు కూడా ఏమైందని అడిగితే, అరే వాళ్ళ బామ్మర్దులు 3 నెలల క్రితమే దొరికారా, నేను చెప్పడం మర్చిపోయాను రా అనడంతో, మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా అని ఫోన్లో లడ్డు అరుస్తూ ఉంటే ముగ్గురు కలిసి వినిపించలేదని ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇది విన్న లడ్డు కోపం వచ్చి ఫ్రెండ్స్ అనేవాళ్ళు దొంగన కొడుకులరా అనడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.